హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బ్యాలెడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది, తెలుగులో కూడా ఉంది. మూవీ రన్ టైం అయితే 1 అవర్ 41 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో లార్డ్ డోయల్ తను ఒక గ్యాంబ్లర్ భయ్య, ఎక్కువగా జోదం ఆడుతూ ఉంటాడు అన్నమాట. దాని ద్వారానే డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు, అందులోనే డబ్బులు దబ్బెట్టుకుంటూ ఉంటాడు. అలాంటి పర్సన్ లైఫ్ మొత్తం కూడా టర్న్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఫుల్గా అప్పులు పాలైపోతాడు, చాలా మందికి అయితే డబ్బులు ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి పర్సన్ లైఫ్ ఎలా మారింది, చివరికి తన లైఫ్ ఎలా ఎండ్ అయింది, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే బ్యాలెడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో నా కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈవినింగ్ వీడియో లేట్ అవ్వచ్చు, ఎందుకంటే ద విచర్ సీజన్ 4 అయితే మధ్యాహ్నం 12:30 నుంచి అయితే స్ట్రీమింగ్ రాబోతుంది భయ్య. నేను అప్పుడే స్టార్ట్ చేస్తా. ఈవినింగ్ మీకు అదే వీడియో వస్తుంది, సీజన్ 4 రివ్యూ అయితే వస్తుంది. ఇన్ కేస్ మీరు అప్పటికి ముందు 3 సీజన్స్ గురించి మీరు చూడకపోతే దానికోసం ఆల్రెడీ ఒక సజెషన్ వీడియో కూడా పెట్టా. ఇన్ కేస్ చూద్దాం అనుకుంటే పైన కార్డ్స్ ప్లే చేస్తాను, అది కూడా చెక్ చేయండి. అండ్ నోటిఫికేషన్ బెల్ పక్కా ఆన్లో పెట్టుకోండి, లేదంటే ఈవినింగ్ వీడియో మిస్ అవుతారు మీరు. ఓకే, ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ భయ్య. తెలుగులో ఉంది కాబట్టి టైం పాస్కి ఏం లేకపోతే చూడండి. ఇన్ కేస్ తెలుగు డబ్బింగ్ లేకపోతే నేను అసలు సజెస్ట్ కూడా చేయకపోదును, ఇప్పుడు కూడా సజెస్ట్ చేయట్లా. యావరేజ్ వాచ్ అంతే, జస్ట్ ఏం లేవనుకుంటేనే చూడండి. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్ అయితే నాకు నచ్చింది. ఆ గ్యాంబ్లింగ్ ఉన్న కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. అందులోకి సాల్వేషన్ అన్న థీమ్ అయితే ఇంక్లూడ్ చేస్తారు భయ్య. సాల్వేషన్ అంటే మీకు ఒక మనిషి ఎలా మారుతాడు. మనకి తెలుగులో ఒక సినిమా ఉంటుంది శ్రీ విష్ణుది, రాజరాజ చోరా సంథింగ్. అందులో మీకు హీరో కూడా స్టార్టింగ్ గ్యాంబ్లింగ్ చేస్తుంటాడు, చివరికి మారిపోతాడు కదా, ఆ టైప్ లో ఉంటుంది దీని కాన్సెప్ట్ కూడా. సో దాని పరంగా నాకైతే నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో కొన్ని మూమెంట్స్ అయితే నాకు బాగా అనిపించాయి. అండ్ క్లైమాక్స్ ఒక 10 మినిట్స్ కూడా బాగుంది అంతే భయ్య. అంతకు మించి అయితే నాకేం వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే రిచ్ గా చూపించడానికి ప్లాన్ చేసుకున్నారు మూవీ అంతా కూడా. ఎక్కువగా చాలా స్టైలిష్ గా అండ్ టెక్నికల్ పరంగా చాలా రిచ్ ఉంటుంది, అదంతా కూడా నాకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. బట్ నెగిటివ్స్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ అంతగా నాకు వర్కౌట్ అవ్వలేదు. అంటే అంత ఇంట్రెస్టింగ్ లేదు మూవీ అన్నది. ఫస్ట్ 1 అవర్ ఆఫ్ ద మూవీ ఏమో మీకు మెయిన్ లీడ్ క్యారెక్టర్ స్ట్రగుల్స్, తను ఎవరెవరికి అప్పులు అయిపోయాడు, ఎలా బాధపడుతున్నాడు, ఈ స్ట్రగుల్స్ ని ఎక్కువ చూపిస్తారు. డబ్బులు ఎలా దొబ్బెట్టుకుంటున్నారు ఇదంతా. సో అదంత ఇంట్రెస్టింగ్ ఉండదు, అంత గ్రిప్పింగ్ గా కూడా అనిపించదు భయ్య. బట్ తర్వాత 40 మినిట్స్ మూవీ ఏదైతుందో అదే మెయిన్ ఇంపార్టెంట్ మూవీకి. ఆ సాల్వేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా చూపిస్తూ ఉంటారు, అది అంత ఇంపాక్ట్ అయితే లేదు భయ్య. ఎందుకంటే ఒక తెలియని క్యారెక్టర్స్, ఒక కొత్త క్యారెక్టర్స్ హీరో లైఫ్ లోకి వచ్చేస్తూ ఉంటాయి. తన సాల్వేషన్ కి వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నమాట. మనీ పరంగా కానీ తన మారడానికి కానీ అసలు సెట్ అవుతుంది అసలు. ఎందుకంటే ఫ్యామిలీ పర్సన్స్ కానీ బాండింగ్ ఉన్న పర్సన్స్ కానీ హెల్ప్ చేస్తున్నారంటేనే ఆవిడ దేకడు. అలాంటిది అన్వాంటెడ్ క్యారెక్టర్స్, అసలు సంబంధం లేని క్యారెక్టర్స్ సడన్ గా వచ్చి ఎంత క్రూషియల్ రోల్ పాటిస్తున్నాయి ఒక మెయిన్ క్యారెక్టర్ అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఆ సెటప్ అదంతా కూడా చాలా ఫోర్స్డ్ గా అనిపించింది. అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఆ సాల్వేషన్ కి అయ్యే ప్రాసెస్ ఇదంతా కూడా అస్సలు వర్కౌట్ అవ్వదు భయ్య. చాలా అంటే చాలా ప్రిడిక్టబుల్ గా, చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది అదంతా కూడా. చాలా స్టైలిష్ గా చూపించారు మూవీని, బట్ వాళ్ళు ఎండింగ్ ఇద్దాం అనుకున్న క్లోజర్ కి తగ్గ ప్రాసెస్ మాత్రం నాకు నచ్చలేదు. నాకైతే వర్కౌట్ అవ్వలేదు అదంతా కూడా. అందుకే యావరేజ్ వాచ్ అంటున్నా. తెలుగులో ఉంది కాబట్టి టైం పాస్ కి ఏం లేవనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేయండి. అంత సూపర్ వర్తి మూవీ అయితే ఏం కాదు. చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే ఒక కిస్సింగ్ సీన్ ఉంటుంది, 2-3 చోట్ల మేల్ ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటాయి, అండ్ ఒక షవర్ సీక్వెన్స్ ఉంటుంది మెయిన్ లీడ్ హీరోది. అక్కడ సైడ్ నుంచి అయితే మీకు వ్యూ కనిపిస్తుంది భయ్య, న్యూడిటీ. సో ఇవి పర్లేదు, స్కిప్ చేసుకుంటాను అనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేయండి. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా సీజన్ 4 రివ్యూ అయితే వస్తుంది ది విచర్ది. ఖచ్చితంగా వీడియోని చూసి హైప్ చేయండి భయ్య, నాకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ లవ్ యూ ఆల్, బై.